నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో జూలై 1 నుంచి 31 వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో ధనుసు రాశి కనుక చూసుకుంటే మనము ఉగాది రాశి ఫలాలు మన ఇద్దరం కలిసి చేసిన కాంబినేషన్లో ధనుసు రాశి వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడాలి. ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే అందులో చాలా పరిహారాలు చెప్పుకున్నాం. ఒకటి రీజన్ ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని అంటే ఏంటి, ఏం పరిహారాలు చేయాలని అందులో డిస్కస్ చేశాం. కాబట్టి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది చూస్తే అది అర్థం చేసుకొని పరిహారాలు చేసుకోవాలంటే అది 2.5 years దానికి ఎఫెక్ట్ ఉంటుంది. మనకి జులై మంత్ కనుక చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకుపోయే ముందు ఈ జులై మంత్ యొక్క విశిష్టత, ఇందులో 4 ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. ఎవరికైనా కనుక ఇప్పుడు మనం చేసుకోబోయే ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఎలాంటి రాశి అయినా ఎలాంటి నక్షత్రం అంటే ప్రాబ్లం బేస్డ్ సొల్యూషన్ లాగా మనం అనుకొని పరిహారాలు చేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట. ఒకటి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు. 26 జూన్ మంత్, జూలై 4 వరకు జరుగుతున్నాయండి. ఎవరికైనా కనుక కోర్టు కేసులు, పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్, నాకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటంటే నేను నా పర్సనల్ లైఫ్ కూడాను నాకు ఎక్స్పీరియన్స్ అయిన క్లయింట్స్ వాళ్ళకు భార్యాభర్తలు గొడవపడి డైవర్స్ తీసుకోవడానికి అప్లై చేస్తారు. ఇప్పుడు ఇష్టం ఉండి కలిసి ఉండాలి, లేదంటే ఇమీడియట్లీ డైవర్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారండి. అదేమంటే లైఫ్ ఉన్నదే చిన్నదండి, అందులో మళ్ళీ ఈ గొడవలు అవి పెట్టుకొని ఎవరికి లేకుండా ఎందుకండి. వీటన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ చాలా 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 అల్లాడిపోతారండి. ఎందుకంటే ఏ పేరెంట్ కూడాను డైవర్స్ అవ్వాలి, ఇంతకాలం ఉండాలి అని అనుకోరండి. ఎందుకంటే మదర్ ఈజ్ ఎ మదర్, ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్, చక్కగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు అనవసరమైన పట్టుదలతో పేరెంట్స్ చాలా బాధపడి ఫోన్లు చేసి ఏడుస్తూ ఉంటారండి. అలా ఈ డైవర్స్ కేసులు త్వరగా అయిపోవాలి, కలిసి ఉంటే వెళ్ళండి గుడ్, లేదనుకున్నప్పుడు ఇది విడిపోవాలని కనుక ఎవరైనా అనుకుంటే ఈ 9 రోజులు చాలా ముఖ్యమైనది. వారాహి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలి. రెండోది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే వాళ్ళు. మూడోది శత్రు బాధ, విపరీతమైన శత్రు బాధలు ఉన్నాయి. ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో మాకు ప్రొడక్టివిటీ, పంట దిగుబడి సరిగా లేదండి, ఇబ్బందులు పడుతున్నాను, వాళ్ళు ఈ ముగ్గురు కూడాను ఆషాఢ నవరాత్రులు మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. 8 తర్వాత అమ్మవారికి ధూపం వేసి పంచోపచార, అట్లీస్ట్ షోడోపచారం కానీ పంచోపచార పూజ చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి దొరుకుతుందండి. చక్కగా ఆ నామాలు చదువుకొని భక్తిగా దండం పెట్టుకొని 9 రోజులు కనుక ఆధ్యాత్మికంగా ఉండి వీళ్ళు ఈ 9 రోజులు ఎవరి మీద అరవకూడదండి. పర్టికులర్గా స్త్రీల మీద అసలు అడగకూడదు. వీళ్ళకి ఏదైనా వచ్చినా కానీ అంటే వాక్ చాలా అవి వాడుకుని ఉంటే ఇంత వరకు నియమం చేసుకున్నా కానీ దాని యొక్క ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుందండి. నేను పర్సనల్గా చేసుకున్నాను, నా తెలిసిన వాళ్ళు చాలా మంది చేయించారండి, చాలా మంచి రిజల్ట్ ఇచ్చారండి. చేసుకోక ముందు ఇయర్తో కంపేర్ చేసి చేసుకున్న తర్వాత ఇయర్తో కంపేర్ చేస్తే చాలా 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 వాళ్ళు బ్లిస్ఫుల్గా గడిపారండి. తర్వాత గురు పూర్ణిమ, ఎవరికైతే కనుక పర్టికులర్ వృశ్చిక రాశి వాళ్ళకి జాతకంలో గురుదశ సరిగా లేనప్పుడు, తర్వాత గురుదశ నడుస్తున్న వీళ్ళందరూ కూడా గురు పూర్ణిమ రోజు గురువుకి శుశ్రూష చేయటం చాలా చాలా ఇష్టపడతారు అనమాట. అంటే సేవ చేయాలి, చెప్పులు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, తర్వాత ఆయన దగ్గర స్పెండ్ చేయటం, శ్లోకాలు నేర్చుకోవటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అలాంటివి కనుక చేసుకుంటే గురువుకి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే సంతానం కలుగుతుంది, ధనం ప్రాప్తి కలుగుతుంది, జ్ఞానం వస్తుంది, పిల్లలకి చదువు ఎడ్యుకేషన్ వస్తుందండి. సో గురువుల దగ్గర పాదాభివందనం చేస్తే వాళ్ళలో మనకి చక్రాలు ఉంటాయండి, సప్త చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతాయండి. తర్వాత నాగ పంచమి ఉందండి జూలై 29వ తారీఖున. ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్నారో, మిస్క్యారేజ్ అవుతున్నారో, తర్వాత లేడీస్కి వచ్చేటప్పటికి కొన్ని ఏమని చెప్తారంటే గర్భకు రిలేటెడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇవన్నీ పోతాయండి దోషాలన్నీ. సో దీంతో పాటు ముక్కోటి ఏకాదశి, చాలామంది ముక్కోటి ఏకాదశి ఎందుకు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఐడియా ఉండదండి. ఎవరికైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఎప్పుడు ఎవరికొకరు ప్రాబ్లం ఉంటుంది, మనీ ఎప్పుడూ ఉండదు, ఏదైనా పరిహారం చెప్పుకొని చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా కానీ ఎలా చేసుకోవాలో ఐడియా లేదు, అవి చేసుకోవడానికి కూడా వీళ్ళకి అంటే ముందుకెళ్ళలేరు అనమాట. అలాంటి వాళ్ళు కనుక ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారండి. సో ఇవి 4 చక్కగా జూలై మంత్లో అందరూ చక్కగా ఈ ప్రాబ్లంగా పట్టి సొల్యూషన్ పరిహారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనుక అనుకుంటే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ఇబ్బంది నుంచి బయటపడితే ఆ పుణ్యం వాళ్ళకే వస్తుంది, మనం ఎంత సరిసేందుకు మనకి పుణ్యం వస్తుందండి. రైట్. సో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి కనుక చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. దీంతో కానీ పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, బా, భీ, భూ, ధా, భా, ధా, భే అన్న అక్షరాలంతా కూడా మనకు ధనుసు రాశిలో ఉంటారు. సో మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే 2 గ్రహాలు మారినాయండి. ఒకటి శుక్రుడు, రెండోది సూర్యుడు. సూర్యుడికి 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నారు. ఒక రకం కనుక చూసుకుంటే ధనుసు రాశి
వాళ్ళు జులై మంత్లో చాలా కేర్ఫుల్గా, జులై మంత్లో చాలామంది కేర్ఫుల్గా ఉండాలి. ఉన్న ప్లానెటరీ కాంబినేషన్ ఆ విధంగా ఉంది. బట్ ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో కొంచెం వీళ్ళకి ఛాలెంజెస్ రాబోతున్నాయి మనం చూద్దాం. మనకేం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం దేహానికి శరీరము, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ రావటము, అనుకోని విధంగా ట్రబుల్స్ వచ్చేస్తాయి, విపత్తులు. అంటే అప్పటిదాకా బాగానే ఉంటుంది, సడన్గా వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ మనం అర్ధాశ్రమ శని గురించి చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోవాలి. ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దానికి రెసిస్ట్ చేయకుండా నేచర్కి సరెండర్ అయ్యి ఒక అడుగు ఎన్నికేసుకుంటే చాలా బాగుంటుందండి ధనుసు రాశి వారికి. సూర్యుడు 8th హౌస్లో ఉండి 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది మంచి కాంబినేషన్ కాదని చెప్పారు. 8th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా మంచిది కాదండి ఎక్సెప్ట్ శుక్రుడు. అందుకని 8th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. ఎలా ఉంటుందంట, దుర్దోష చెడ్డు పనులు చేయాలని ఆలోచన వీళ్ళకి వస్తుంది. అంతేకాకుండా శత్రువులతో పోయి వీళ్ళే గొడవ పెట్టుకుంటారు. తర్వాత అటు ఇటు తిరిగేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు వృధాగా తిరుగుతుంటారు. వీళ్ళ దగ్గర పక్కా ప్లానింగ్ ఏమి ఉండదు. ఎందుకు తిరుగుతున్నాం, తిరగాలనిపించి తిరిగేస్తూ ఉంటారు, పని అవ్వదు ఇంకా అవ్వదు. అందుకని వీళ్ళకి ప్రాపర్గా ఉండాలి కదండి. వ్యధ అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, బాధపడుతూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి దుఃఖం కలిగించే ఒక వార్త అంటారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీనితో పాటు 2nd హౌస్లో దృష్టి ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం రిలేటెడ్ లేదంటే కుటుంబానికి సంబంధించిన భయపడుతూ ఉండే సిచ్యువేషన్ వస్తుంటుంది. కుజుడు వీళ్ళకి 9వ ఇంట్లో ఉండటం వల్ల, 12వ ఇంట్లో, 4వ ఇంట్లో చూడటం వల్ల కుజుడు యొక్క పొజిషన్ కూడా సరిగా లేదు. వీళ్ళకి శత్రువుల వల్ల బాధ, స్టమక్ పెయిన్, తర్వాత ఖర్చు విపరీతంగా ఉంటుంది. అంటే ఇంపల్సివ్ భయం ఉంది కాబట్టి టకటక ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు ఏంటని కూడా ఆలోచించరు అనమాట. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ 9th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఆశ నాచ ధనశూన్యం శోషణం దేహ పీడనం స్థాననాశ విరోధం చ అని చెప్తారు. అంటే వీళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది, కళావిహీనంగా ఉంటుంది. కొంచెం వాళ్ళ మీద వాళ్ళు సరిగా కేర్ తీసుకోరు అని చెప్తుంది అనమాట. శుక్రుడు అగైన్ వీళ్ళకి అంత సరిగా మంచి పొజిషన్లో లేరు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటంతో వీళ్ళని ఎవరైతే బాగా ప్రేమిస్తూ అభిమానిస్తుంటారో వాళ్ళకి ఉల్టా వీళ్ళ మీద ఎగబడి గొడవలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఈ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారపుత్రాద్వేష్టే భృగునందనే అని చెప్తారు. అంటే విరోధం వస్తుందంటే ఎవరితోటి, శత్రువుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబముల ద్వారా. ప్రయాణాలు చేసేటప్పుడు వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. రుణాలు, వ్యవహారాల్లో చిక్కులు ఉంటాయని చెప్తూ ఉంటారనమాట. అయితే ఒక్క విషయం వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాటిలో సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. సో నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు అని మనం చెప్పుకోవాలి. ఒక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. మూల, పూర్వాషాఢ. మూల నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము చూపిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రొఫెషన్లో. డిస్పైట్ ఆఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం, ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఛాలెంజెస్ రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. సో తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. రోగము, దరిద్రము, అతి భయము చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఏదో ఒక హెల్త్తో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ మంత్ అని మనం చెప్పుకోవాలండి. అంతేకాకుండా మూలా నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరా నక్షత్రం సూర్యుడు వల్ల ఏమవుతుందంటే లత్తా ఉండటంతో గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఎంతైనా ముఖ్యమండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్ వీళ్ళంతా. మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటున్నారు? వీళ్ళు మనం గమనించుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా బాగుంది. సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి, గాయత్రి మంత్రం జపించుకోవాలి. అంతేకాకుండా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రాజ్య లాభం చూపిస్తుంది కాబట్టి ఎవరికైనా మిడ్ లెవెల్ మేనేజర్లు, లేదంటే ప్రమోషన్స్, ఎక్కడైనా స్ట్రక్ అయిన వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకున్నా, లేదంటే పొలిటికల్ ఫేవర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా రాజశ్యామల విశేషంగా ఒక 3 days ఒక యాగంలాగా, యజ్ఞంలాగా కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చూపిస్తుందండి. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ, ఆయుష సూక్తం కానీ చదువుకుంటే చాలా బాగుంటుంది.
వీటన్నిటితో కూడా అంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి సుదర్శన హోమము, ఓకే, సుదర్శన యంత్రంతో పాటు హోమం కనుక చేయించుకుంటే నృసింహస్వామికి సంబంధించిన మూల మంత్రంతో చేస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రీసెంట్గా మేము ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకంతా ఇవే చేస్తూ ఉన్నామండి. మన అమెరికా వాళ్ళు చాలామంది వచ్చి చేయించుకుంటాం, ఆన్లైన్లో ఉండి చేయించుకుంటున్నారు. దగ్గరలో ఉన్నవాళ్ళు కాబట్టి చక్కగా డైరెక్ట్గా వచ్చేసి, లేదంటే వాళ్ళ ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది. రైట్. సో ధనుసు రాశి వారికి అంతగా ఈ నెల కలిసి రావట్లేదు, బట్ నో ఇష్యూస్. సురేష్ బాబు గారు రెమెడీస్ కూడా సూచించారు, అది పాటించండి, బయటపడే ప్రయత్నం చేయండి, కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.